37వ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల సంక్షేమాన్ని, యువత కోసం దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా 28/11/2025 జారీ చేసిన GOMS నెంబర్ 246 MAUD శాఖలో అపెక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఇంతకు ముందే 231 ప్రాజెక్టులని కన్ఫర్మ్ చేశాం. ఇంకా 281 ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం ఉంది. అమృత్ 2Oలో అమృత్ 2O మార్చి 31, 2026కి అమృత్ 2O క్లోజ్ అయిపోతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఏ ప్రాజెక్టులైనా చేయాలంటే మీరు 2026 మార్చ్ 31కి మీరు క్లోజ్ చేయాలి అని చెప్పారు. అంటే కనీసం గ్రౌండ్ చేసేసి మీరు పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అప్పుడే మేము తీసుకుంటాం, లేకపోతే మీకు ఈ నిధులు లభ్యం కావు అని చెప్పిన ధర్మలా ఇప్పుడు ఇంతకుముందు 231 ప్రాజెక్టులే కాకుండా ఈ 281 ప్రాజెక్టులను కూడా కలిపి మొత్తం 506 ప్రాజెక్టులని ఆమోదం తెలిపడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన జీవోని సవరించి 506 పనులకి 9,514.63 కోట్లతో ఆమోదించడం జరిగింది. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్ల రూపాయలని, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2,936.92 కోట్లని, మెయింటెనెన్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద ULBs 1,563.42 కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి ఏపీలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి, ఇప్పుడు ఇంతకుముందు రాజ్భవన్ అనేవాళ్ళం, ఇప్పటి నుంచి అది లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు APCADA కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు టెండర్లు పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో, ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి CADA చైర్మన్కి, కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లంసమ్ కాంట్రాక్ట్ కింద 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో 532,57,25,425 రూపాయలకి కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ తాడేపల్లి వరకు కూడా టోటల్గా ఫ్లైఓవర్ మొత్తం దాదాపు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 3.8 కిలోమీటర్ల లెంత్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబడుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం పలార్ నదిపై చెక్ డ్యామ్ మరమ్మత్తు పునర్నిర్మాణ పనికి 1,596.5 లక్షలు సవరించిన పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇంతకుముందు ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ కోసం 1,024 లక్షలు అంటే 10,24,50,000కి ఆమోదించడం జరిగింది. ఎప్పుడు మార్చి